మరి చెప్పండి సార్. సోదరులు అడిగినట్టు ప్రతి నియోజకవర్గానికి మంత్రి గారు, మినిస్టర్ గారు ప్లీజ్. అధ్యక్ష, తమరి ద్వారా గౌరవ సభ్యులు ఏవైతే 5-6 అంశాలు అడగటం జరిగింది అధ్యక్ష, సంబంధిత శాఖ వారికి ఆ అంశాలన్నీ తెలియజేస్తూ, ముఖ్యంగా 2BHKకి సంబంధించింది, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన అంశాన్ని గౌరవ సభ్యులు అడిగారు. నేను నిజామాబాద్ వెళ్ళినప్పుడు గౌరవ సభ్యులు నాకు లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఆనాటి ప్రభుత్వంలో ఏవైతే కొన్ని ఇళ్లు కట్టి బెనిఫిషరీని ఫైనలైజేషన్ చేయకుండా కొన్ని అసంపూర్తిగా పూర్తయిన వాటిని కంప్లీట్ చేయడం వాటిని కూడా ఉన్నాయని చెప్పారు. వాటికి సంబంధించిన నిధులు కేటాయించాం. ఏవైతే 2BHKలో కట్టి లేకుంటే అన్కంప్లీటెడ్ అయి ఉన్నాయో వాటన్నిటినీ రాబోయే కొద్ది రోజుల్లోనే అన్కంప్లీట్ అయిన వాటిని కూడా బెనిఫిషరీస్ని పూరెస్ట్ ఆఫ్ ది పూర్ ఫైనల్ చేస్తూ, కంప్లీట్ అయిన వాటిని కూడా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్కి ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతుంది. అదే రకంగా నిజామాబాద్ రూరల్కి అర్బన్కి సంబంధించిన దాంట్లో 3500 హౌజెస్ ఏదైతే ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మినిమం 3500 ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని వారి నియోజకవర్గానికి సంబంధించిన దాన్ని కూడా పూర్తిగా ఇవ్వటం జరుగుతుందని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. లక్ష్మారెడ్డి గారు, బి లక్ష్మారెడ్డి గారు.